మోడీ దెబ్బ పాకిస్తాన్కి చాలా గట్టిగానే తగిలింది. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ మీద ఉగ్రవాదులు విరుచుకుపడ్డారో తర్వాత ఇమీడియట్గా నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సింధు జలాలు ఎప్పుడైతే సింధు జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా నిలిపివేశారో ముందుగా పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంది అంటే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడైతే నిలిపివేసిందో దాయాది దేశమైన పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజుల వ్యవధిలోనే పాక్లోని సియాల్కోట్లో ప్రవహించే చీనాబ్ నది ఎండిపోయిందంట. ఇప్పుడు శాటిలైట్ చిత్రాలు చూపిస్తూ ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారే. వాస్తవానికి పాకిస్తాన్కి జీవనాడి అయిన సింధు జలాలను కట్టడి చేయడంతో పాటు ఏప్రిల్ 29వ తేదీ కల్లా పొరుగు దేశంలో ప్రధాన నది అయిన చీనాబ్లో ప్రవాహాలు పూర్తిగా కనుమరుగైపోయాయట. ఏప్రిల్ 22కు ముందు చీనాబ్ నది మంచిగా